దీపే తన కన్న కూతురు అని నిజం తెలుసుకున్న సుమిత్ర అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక సుమిత్ర అయితే నేను జ్యోత్స్నాని చూడాలి, వీళ్ళెవరూ కూడా జ్యోత్స్న దగ్గరికి నన్ను తీసుకువెళ్ళడం లేదు, నా కూతురు ఎలా ఉందో చూడాలని తల్లి మనసు గిలగిలా కొట్టుకుంటుంది. నా కూతుర్ని నేను చూడాలి అని అనుకుంటూ సుమిత్ర అయితే అక్కడికి వచ్చిన నర్సుని అడుగుతూ ఉంటుంది. దయచేసి మీరు నా కూతురు దగ్గరికి నన్ను తీసుకువెళ్ళండి అని అడుగుతూ ఉంటే, లేదు మీరు ఇప్పుడు పైకి లేచే పరిస్థితిలో లేరు మేడం, ఇప్పుడు మిమ్మల్ని తీసుకువెళ్తే డాక్టర్ మమ్మల్ని తిడతారు అని అంటూ ఉంటుంది నర్సు. అప్పుడే ఇక డాక్టర్ గారు ఉన్నారా అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర. లేరు మేడం, డాక్టర్ గారు ఇప్పుడే ఇంటికి వెళ్ళారు అని అనడంతో, సరే ఎలాగో ఇంటికి వెళ్ళారు కదా, దయచేసి నన్ను నా కూతురు దగ్గరికి తీసుకువెళ్ళు, నీకు కావాల్సినంత డబ్బు ఇస్తాను, 10,000 ఇస్తాను అని అంటూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే ఇక 10,000కి ఆశపడిన నర్సు అయితే ఇక వెంటనే సుమిత్రని వీల్ చైర్లో కూర్చోబెడుతుంది. ఇక వీల్ చైర్లో కూర్చోబెట్టి ఇక వీల్ చైర్ని తీసుకొని జ్యోత్స్న రూమ్ దగ్గరికి అయితే వెళ్తుంది. ఇంతలో ఇంకా పారిజాతం జ్యోత్స్నతో మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పటికైనా నిజం తెలిసింది కదా, నువ్వు సుమిత్ర కూతురువేనని అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే నాకు ఇప్పటికీ నమ్మకం లేదు గ్రాని అని అంటూ ఉంటే, ఇంకా నమ్మకం లేకపోవడం ఏంటే అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇక నర్సు అయితే మేడం ఇప్పుడే వస్తాను అని గుమ్మం దగ్గరే వీల్ చైర్ని ఆపేస్తుంది సుమిత్రది. ఇక ఆపేసి తను పక్కకు వెళ్ళి మెడికల్ షాప్లో మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో ఇక పారిజాతం, ఆ రోజు సైదులుగాడు నన్ను మోసం చేశాడు, సుమిత్ర కూతుర్ని తీసుకురాకుండా తీసుకువచ్చి నా మనవరాల్ని అంటే దాసు కూతుర్నే తీసుకువచ్చి నా చేతిలో పెట్టాడు. నేను సుమిత్ర కూతురే కాకుండా నా కూతురే సుమిత్ర ఒడిలో పడుకుందేమో, సుమిత్ర కూతురుగా పెరుగుతుందేమో అనుకున్నాను. కానీ నాటికి నిజం తెలిసింది. నువ్వు మీ అమ్మకి బోన్ మ్యారో ఇచ్చి కాపాడావంటే నువ్వు సుమిత్ర కూతురువే. ఆ రోజు నేను సుమిత్ర కూతుర్ని చంపేసి దాసు కూతుర్ని శివనారాయణ ఇంటి వారసురాల్ని చెయ్యాలనుకున్నాను, కానీ కుదరలేదు. ఇప్పుడు సైదులు చేసిన మోసాన్ని తలుచుకుంటే నా కోపం ఆగడం లేదు అని అంటూ ఉంటుంది పారిజాతం. గ్రాని ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది, నేను నీ మనవరాల్ని నీ కొడుకు కూతుర్ని అని అంటూ ఉంటే, అలా ఎలా చెప్తావే, అసలు నువ్వు నా మనవరాలు కాదు, సుమిత్ర దశరథల కూతురువి అని అంటూ ఉంటుంది పారిజాతం. పారిజాతం మాటలు విని షాక్ అయిపోతూ, అంటే జ్యోత్స్న నా కూతురు కాదా, మరి జ్యోత్స్న నా కూతురు కాదన్నప్పుడు మరి నా కూతురు ఎవరు, మరి తను బోనిమారో నాకెందుకు ఇస్తే నేను ప్రాణాల నుంచి బయటపడ్డాను అని సుమిత్ర అయితే అనుకుంటూ ఉంటుంది చాటుగా వాళ్ళ మాటలు వింటూ. అప్పుడు ఇక జ్యోత్స్న అయితే నాకెందుకో డౌట్ కొడుతుంది గ్రాని, దీప ఆపరేషన్ గదిలోకి వచ్చింది, తను బోనిమారు ఇవ్వడానికి వచ్చిందేమో అనుకుంటున్నాను, బహుశా దీపే శివనారాయణ ఇంటి వారసురాలని నాకు అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఆ మాట విని పారిజాతం షాక్ అయిపోతూ, లేదే నువ్వు చెప్తుంటే నాకు కూడా అనుమానంగానే ఉంది, దీప మన ఇంట్లో మనిషేనని, కానీ నువ్వు మాత్రం సుమిత్ర కూతురువే, దీప నా మనవరాలనుకుంటా, ఎందుకంటే దీపలో అంతా మంచితనమే ఉంది, ఒకరికి కీడు చేయాలని ఎప్పుడూ కూడా అనుకోదు, ఎప్పుడూ కూడా తను మంచి జరగకపోయినా ఎదుటివారికి మంచి జరగాలనుకునే మంచి మనసు గల వ్యక్తి దీప. అచ్చం దాసులాగే మాట్లాడుతుంది, అంటే దీపే నా మనవరాలనుకుంటా, ఇన్ని రోజులు నువ్వు నా మనవరాలనుకొని నిన్ను నెత్తిన పెట్టి పూజించాను, నువ్వు చేసే కుట్రలు కుతంత్రాల్లో నేను చెయ్యి అందించాను, నా చేతి కూడా నువ్వు ఎన్ని తప్పులు చేయించావో నాకు తెలిసి నువ్వు నిజంగానే దీపే ఈ ఇంటి వారసురాలన్న విషయం నీకు ఇప్పుడే తెలుసా అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. అదేంటి గ్రాని అలా మాట్లాడుతున్నావు, దీపే ఇంటి వారసురాలన్న విషయం నాకెప్పుడో తెలుసు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అందుకనేనా నువ్వు ఆ దీప మీద అటాక్ చేయించాలనుకున్నావు అని అంటూ ఉంటుంది పారిజాతం. అది గ్రాని అది అని అంటూ ఉంటే, నాకు తెలుసు ముందు నుంచి నువ్వు దీప విషయంలో చాలా కోపంగా ఉన్నావు, ఇంకా కార్తీక్ మీద ప్రేమతో అనుకున్నాను, కానీ చాలాసార్లు నువ్వు దీపని చిన్నపిల్లైన శౌర్యని కూడా చంపించాలని చూసావు, ఎన్నోసార్లు దీప మీద అటాక్ చేయించావు, అలాంటి నువ్వు ఇప్పుడు నాకు దీప ఇంటి వారసురాలన్న విషయం చెప్తున్నావా అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. పారిజాతం జ్యోత్స్న మాటలు విని వాళ్ళంతా దుర్మార్గులు నిజం తెలుసుకుంటుంది సుమిత్ర.
అంటే దీపే నా ఇంటి వారసురాలా, దీపే నాకు బోన్ మ్యారో ఇచ్చిందా అని అనుకుంటూ ఉంటుంది సుమిత్ర. ఇంతలో జ్యోత్స్న అయితే, చూడు గ్రాని, నేను మాత్రం నీ మనవరాల్ని, అసలు బోను మ్యారో ఎలా జరిగిందో ఈ ఆపరేషన్ మొత్తం కనుక్కుంటాను, కనుక్కొని ఆ డాక్టర్ పని కూడా చెప్తాను. ఎందుకంటే డాక్టర్ కూడా బావ మనిషే. నేను డాక్టర్ని ఒకటి అడిగాను గ్రాని, కడుపులో ఉన్న బిడ్డ చనిపోతుందా, బోన్ మ్యారో ఇచ్చే ప్రెగ్నెంట్ లేడీ అయితే అని నేను అడిగాను. అప్పుడు డాక్టర్ అయితే తడబడింది, సమాధానం చెప్పలేకపోయింది. నాకు తెలిసి దీప కడుపులో ఉన్న బిడ్డని ఎటువంటి అనారోగ్య పరిస్థితుల వల్ల పోగొట్టుకోవడం లేదు, కావాలని తీయించుకుంటున్నానని చెప్పింది. ఆ టెస్టులో కూడా తన కడుపులో ఉన్న బిడ్డ బాగానే ఉన్నట్టు వచ్చింది. కానీ ఇంతలో తను బిడ్డని చంపుకోవాలని చూసిందంటూ అనుకుంటున్నారు. అసలు ఏం జరుగుతుంది గ్రాని అని అంటూ ఉంటే, అప్పుడే ఆ మాట విని, నువ్వు చెప్తుంటే నాకు కూడా అనుమానంగానే ఉంది అని అంటూ ఉంటుంది పారిజాతం. నువ్వే గనక బయటికి వెళ్ళకపోయుంటే, దీప గది ముందే కాపలా కాసుంటే ఈరోజు తాడో పేడో తేలిపోయేది. ఖచ్చితంగా దీప ఎవరో, దీప శివనారాయణ ఇంటి వారసురాలేమో అని నిజం బయటపడేది అని అంటూ ఉంటే, నిజం బయటపడితే నువ్వు వీధిలో ఉంటావే, ఆ సంగతి గుర్తుపెట్టుకో అని అంటూ ఉంటే, నేను వీధిలో ఉన్నా పర్వాలేదు గ్రాని, దీపే ఆ ఇంటి వారసురాలన్న విషయం ఎవ్వరికీ కూడా తెలియకూడదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. నువ్వు వీధిలో ఉంటే దీపే వాళ్ళ మనవరాలని, దీపే ఇంటి వారసురాలని తెలియకుండా ఎలా ఉంటుంది అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. ఏమో గ్రాని, నేను మాత్రం అస్సలు వాళ్ళని వదిలిపెట్టను అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది జ్యోత్స్న. ఇదంతా విని జ్యోత్స్న నిజ స్వరూపం మీద, జ్యోత్స్న ఆ రోజు నిజంగానే శౌర్యని చంపాలని చూసిందనమాట. దీప వచ్చి జ్యోత్స్నాని కొడుతూ ఉంటే, నా కూతురు ఇంట్లోనే ఉంది అమాయకురాలు అంటూ ఆ రోజు నేను ఈ జ్యోత్స్నని సపోర్ట్ చేశాను. కానీ ఈ జ్యోత్స్న మాత్రం ఇంతకీ తెగిస్తుందని అసలు కూడా అనుకోలేదు అని అంటూ ఉంటే, ఆ మాటలన్నీ విని అప్పుడే ఇక సుమిత్ర దీప దగ్గరికి వెళ్ళాలని ఇక ఓపిక తెచ్చుకొని వీల్ చైర్ని నెట్టుకుంటూ దీప గది దగ్గరికి అయితే వెళ్తుంది. అప్పుడే కార్తీక్ దశరథ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. మావయ్య, నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అత్తకి నిజం చెప్పొద్దు, నిజం చెప్తే ఇప్పుడు అత్తయ్య తట్టుకోలేదు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే ఇక ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర. అసలు వీడు ఎందుకు ఏమీ చెప్పొద్దని ఆయన దగ్గర ఒట్టేలాగా వేయించుకుంటున్నాడు, ముఖ్యంగా నాకు చెప్పొద్దని ఏమై ఉంటుంది అని అనుకుంటూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే ఇక దశరథ అయితే, ఇప్పటి వరకు మీ అత్తయ్య ఆపరేషన్ అని ఆపావు, ఇంకా నా కూతుర్ని కష్టపెట్టమంటావా, నా కూతురు ఇంకా బాధపడుతూనే ఉండాలా, ఇప్పుడు నా కూతురిలో ఉన్న పరిస్థితికి అందరూ నా కూతుర్ని అసహించుకుంటారు, నేను ఆ బాధని తట్టుకోలేనురా, నా భార్య ప్రాణాల్ని కాపాడి తన కడుపులో బిడ్డని త్యాగం చేసింది, రేపటి నుంచి తనకి పిల్లలు పుట్టే అవకాశం లేదని తెలుసుకొని అందరూ కూడా తనని ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా అని అంటూ ఉంటాడు దశరథ అయితే. అప్పుడే దీపే తన కన్న కూతురని నిజం సుమిత్ర అయితే తెలుసుకుంటుంది. మావయ్య, ఆవేశపడుకు మావయ్య, ఇప్పటి వరకు ఆ ఓపిక పట్టాము, ఇంకొన్ని రోజులు అంటే జ్యోత్స్న నోటితోనే నిజాలను బయట పెట్టించాలని నా ఆలోచన అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అది యుగాలు జరిగినా నిజాన్ని బయట పెట్టద్దురా, సంవత్సరాలు నిండినా కూడా జ్యోత్స్న నోటితో తను చేసిన తప్పుని ఒప్పుకోదు, ఈ ఇంటి వారసురాలన్న విషయాన్ని కూడా తను కాదన్నదై ఒప్పుకోదు. ఎందుకంటే జల్సా జీవితానికి, కాస్ట్లీ జీవితానికి అలవాటు పడిపోయింది జ్యోత్స్న. శివనారాయణ ఇంటి ఏకైక వారసురాలు అని జ్యోత్స్నాని నెత్తిన పెట్టుకొని చాలా గారాభంగా పెంచాము. తర్వాత జ్యోత్స్న మనుషుల్ని చంపేంత దుర్మార్గురాల్లాగా అవుతుందని అనుకోలేదు. ఎందుకంటే తను చేసే ప్రతి పని వెనుక మేము కూడా ఉన్నాము, మేము సరిగ్గా పెంపకం పెంచలేదనే కదా దాని అర్థం అని అంటూ ఇక చెప్తూ ఉంటాడు దశరథ. నువ్వే అంటున్నావు, దాసుమాయితో జ్యోత్స్న మాట్లాడేటప్పుడు విన్నానని. ఏ క్షణమైతే దీపని ఇంటి వారసురాలుగా చూపిస్తారో ఆ మరుక్షణమే నేను చచ్చిపోతాను, చచ్చిపోయే ముందు దీపని చంపే తీరుతాను అని జ్యోత్స్న శపథం చేసిందని చెప్పి నువ్వు అన్నావు. ఇప్పుడు నిజాలు బయటపడితే ఖచ్చితంగా జ్యోత్స్న దీపని చంపేస్తుంది మావయ్య, దీపని చంపేస్తుంది, బ్రతకనివ్వదు అని అంటూ ఉంటాడు కార్తీక్. మరి ఇంకెన్ని రోజులురా నా కూతుర్ని అలాగా పని మనిషిగా చూడాలా, నా కూతురు ఇప్పుడు తప్పు చేసిందల్లా అందరి దృష్టిలో ఉండిపోవాలా, లేదురా నేను నిజాన్ని బయట పెట్టి తీరాల్సిందే
అని దశరథ అంటూ ఉంటాడు. మావయ్య కంగారు పడితే మన కుటుంబంలో ఆ జ్యోత్స్న ఎవ్వరిని కూడా మిగలనివ్వదు. చివరికి తనని పెంచిన అత్తయ్యని కూడా చంపాలని చూసిన దుర్మార్గురాలు జ్యోత్స్న. అలాంటి దుర్మార్గురాల్ని మనం రెచ్చగొడితే మన కుటుంబమే నాశనమవుతుంది. ఎలాగ తనని దెబ్బతీయాలో నాకు బాగా తెలుసు. ప్లీజ్ మావయ్య అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే రే ఇప్పటి వరకు కూడా నువ్వే ఆపుతూ వచ్చావు, జ్యోత్స్నాని ఎందుకురా నువ్వే కాపాడుతున్నావు అని అడుగుతూ ఉంటే మన కుటుంబాలు సంతోషంగా ఉండాలంటే కొన్ని రోజులు ఓపిక పట్టాలి మావయ్య అని కార్తీక్ అయితే మాట్లాడుతూ ఉంటాడు. నీకంత ఉన్నంత సహనం ఓర్పు మాలో లేదురా అని అడుగుతూ ఉంటే సరే నాకు ఒక వారం రోజులు గడువు ఇవ్వు. ఈ వారం రోజుల్లో జ్యోత్స్న నోటి చేతే నేను నిజాన్ని బయట పెట్టిస్తాను అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే సరే నీకు వారం రోజులు గడువిస్తున్నాను. ఈ వారం రోజుల్లో నువ్వు జ్యోత్స్న నోటితోనే నిజాన్ని బయట పెట్టించకపోతే ఆ తర్వాత నేను మాత్రం ఎవ్వరు చెప్పినా ఆగను. దీపే నా కన్న కూతురు అని అందరికీ నిజం చెప్పేస్తాను. నా భార్యకి కూడా తనని కాపాడింది జ్యోత్స్న కాదు దీప అని చెప్తాను. జ్యోత్స్ననే తనని కాపాడిందని తను ఎంతో మురిసిపోతుంది. తన కూతురే తన ప్రాణాన్ని నిలబెట్టిందని ఎంతో ఆరాటపడుతుంది సుమిత్ర అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే నిజాలు తెలుసుకున్న సుమిత్ర ఇక షాక్ అయిపోతూ ఉంటుంది. తర్వాత కార్తీక్ అలాగే దశరథ అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో అప్పుడే అక్కడికి వస్తుంది సుమిత్ర. ఇక సుమిత్ర రావడంతో ఇక దీప అయితే నిద్రపోతూ ఉంటుంది. నిద్రపోతున్న సుమిత్ర దీప దగ్గరికి వెళ్ళి సుమిత్ర ఇలా అంటూ ఉంటుంది. తన మనసులో అనుకుంటూ ఉంటుంది, నువ్వే నా కన్న కూతురు అని ఈరోజే తెలిసిందమ్మా. కానీ ఏ తల్లి కూడా ఏ కూతురికి చెయ్యరాని పనులు ఆనరాని మాటలు నేను అన్నాను. నా కూతురు పెళ్ళిని తాళితే దాచేసి నేనే ఆపాలనుకున్నాను. నువ్వే నా భర్తని చంపాలనుకున్నావని నిన్ను నానా మాటలు అన్నాను. కానీ ఇదంతా చేయించింది జ్యోత్స్న అని తెలుసుకొని ఇప్పుడు కుమిలిపోతున్నాను. నా కూతుర్ని పరిస్థితిలో చూడలేకపోతున్నాను. కడుపులో ఉన్న బిడ్డని త్యాగం చేసి నా గురించి నువ్వు ఇంత త్యాగానికి ఒడిగట్టావు. అసలు భవిష్యత్తులో పిల్లలు కూడా పుట్టారని తెలిసినా సరే నువ్వు నన్ను కాపాడావంటే నువ్వు నిజంగా దేవతవమ్మా అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే. అప్పుడే సుమిత్ర అలా అనుకుంటూ ఉండగా ఇంతలో దశరథ అయితే సుమిత్ర తన రూమ్లో లేదని ఇక వెతుక్కుంటూ అయితే వస్తాడు. ఇక నర్సుని అడుగుతూ ఉంటాడు. నర్స్ మా ఆవిడ కనిపించిందా అని అడుగుతూ ఉంటే మేడం గారు వాళ్ళ కూతుర్ని చూడాలని చాలా అడిగారు సార్, బ్రతిమలాడారు. దాంతో నేను మేడం గారిని వాళ్ళ అమ్మాయి రూమ్ దగ్గరికి తీసుకువెళ్ళాను. కానీ ఆవిడ అక్కడ లేదు సార్, నేను ఆవిడ గురించే వెతుకుతున్నాను అని నర్స్ అయితే అంటుంది. ఏంటి జ్యోత్స్న దగ్గరికి వెళ్ళిందా, మరి అక్కడ తను లేకపోవడం ఏంటి అని అంటూ ఉంటే ఇంతలో ఒక నర్స్ వచ్చి సార్ మీ ఆవిడ సుమిత్ర గారు దీప గారి గదిలో వెళ్ళడం నేను చూశాను అని అనడంతో అప్పుడే ఇక దశరథ అయితే దీప గది దగ్గరికి అయితే వస్తాడు. దీప గది దగ్గరికి వచ్చి అంటూ ఉంటాడు దశరథ, సుమిత్ర నువ్వేంటి ఇక్కడికి వచ్చావు సుమిత్ర అని అడుగుతూ ఉంటే అప్పుడే దీపకి స్పృహ అయితే వస్తుంది. మెలకువలోకి నుంచి వచ్చిన దీప ఎదురుగుండా సుమిత్రని చూసి అమ్మా నువ్వేంటమ్మా ఇలా వచ్చావు అని అడుగుతూ ఉంటే ఏం లేదమ్మా నిన్ను చూడాలనిపించి వచ్చాను అని సుమిత్ర అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఇప్పుడు ఎలా ఉందమ్మా నీకు అని అనగానే నా కూతురు నా ప్రాణాలని కాపాడింది కదమ్మా, నేను బాగానే ఉంటాను. తన ప్రాణాలని అడ్డుపెట్టి నా కూతురు నా ప్రాణాలని కాపాడిన తర్వాత నేనెందుకు క్షేమంగా ఉండకుండా ఉంటాను, అంతా బాగానే ఉందమ్మా అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే. అప్పుడే దశరథ సుమిత్రకి నిజం తెలియక జ్యోత్స్నని పొగుడుతుందేమో అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలో డాక్టర్ అయితే వస్తుంది. కార్తిక్ ఎక్కడా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే కార్తిక్ కూడా వస్తాడు. ఏంటి డాక్టర్? చూడు కార్తిక్, నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి. దీప ఇప్పుడైతే బిడ్డని కోల్పోయింది, కానీ తనకి మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశం ఖచ్చితంగా ఉంది అని అంటూ ఉంటుంది డాక్టర్ హారిక అయితే. ఇక ఆ మాట విని దశరథ దీప సుమిత్ర అందరూ కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు. ఏంటి డాక్టర్ మీరు చెప్పేది? అవును కార్తిక్, మరి ఇది వైద్య రంగంలో మెరేకలే అనుకోవచ్చు.
తనకి పిల్లలు పుట్టే అవకాశం లేదని స్కానింగ్ రిపోర్ట్స్ అన్నీ కూడా టెస్టులు చెప్పాయి. కానీ ఇప్పుడు నేను మొత్తం టెస్టులన్నీ చేయించాను. తన గర్భసంచిలో ఉన్న బిడ్డ అయితే చనిపోయింది, కానీ ఇప్పుడు మాత్రం తను తల్లి అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది. మళ్ళీ తను తల్లి అయ్యే అవకాశాలు ఉన్నాయి అని అంటూ ఉంటుంది. డాక్టర్ అయితే ఆ మాట విని ఇంకా ఎంతో ఆనందపడుతూ ఉంటాడు. దశరథ, థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అని అంటూ ఉంటాడు. దశరథ అయితే అప్పుడే ఇంకా సుమిత్ర అయితే మంచి వార్తే చెప్పారండి అని అంటూ ఉంటుంది. ఇంతలో పారిజాతం వచ్చి, ఏంటి మంచి వార్త చెప్పింది? మళ్ళీ కడుపొస్తే తీయించుకోదని నమ్మకం ఏముంది? ఇప్పుడు కడుపులో ఉన్న బిడ్డని తను త్యాగం చేశాననుకుంటూ తీయించేసుకొని చంపేసింది. పాపం కాంచన ఎంత బాధపడుతుందో ఏంటో అని అంటూ ఉంటుంది. మళ్ళీ కడుపొస్తే మాత్రం ఆ బిడ్డనన్నా బ్రతకనిస్తుందా ఏంటి అని అనగానే ఒక్కసారి ఇక ముగ్గురు, అంటే కార్తీక్, దశరథ, సుమిత్ర ముగ్గురు కూడా ఇక పారిజాతాన్ని అరుస్తారు. దాంతో ఒక్కసారి పారిజాతం షాక్ అయిపోతూ, ఏంటి నేనేమన్నాను? పెద్ద వయసు వస్తే పనికిరాదు. మాటలు మాట్లాడేటప్పుడు ఎదుటి వారిని మనం మాట్లాడే మాటలు బాధ పెడుతున్నాయా ఆనందపడుతున్నాయా అని కూడా చూడాలి. ఎందుకు ఆ నోటితో అపశకునాలు పలుకుతారో? ఇప్పుడు తను ఏ కారణం చేత ఇలాగా కడుపు తీయించుకుందో ఎవరికి తెలుసో? ఏ ఆడది కూడా కావాలని తన కడుపు తీయించుకోదు. ఏదో పెద్ద కారణం ఉంటుంది కాబట్టి కడుపులో ఉన్న బిడ్డని చంపుకుంటుంది. అయినా మీకు ఒక్కరికి కొడుకు మీద ఎంతో ప్రేమ ఉన్నట్టు ఎవరికీ లేనట్టు ఊహించుకుంటే ఎలాగా? మీకు కొడుకు మీద ప్రేమ ఉందని మీరు అనుకుంటారు, కానీ ఆస్తికి అంతస్తుకి అన్నిటికీ కూడా మీరు బానిసయ్యారు. ఆస్తి ఉంది కదా అని కన్న కొడుకుని పట్టించుకోవడం మానేశారు అని అంటూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే సుమిత్ర మాటలకి, ఏంటి సుమిత్ర అన్నన్ని మాటలు అంటున్నావు అని అంటూ ఉంటే, నిజమే కదా అత్తయ్య గారు, మరి దాసుని ఎందుకు వదిలేశారు? మావయ్య గారంటే పట్టించుకోవడం లేదు, మరి మీరెందుకు వదిలేశారు దాసుని? మీరు మాత్రం గొప్పింటికి కోడలైపోయి మీ కొడుకు జీవితాన్ని మీరు నాశనం చేయలేదా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే పారిజాతం ఏమీ మాట్లాడలేకపోతుంది. మనం వెనకాల ఎన్నో తప్పులు పెట్టుకొని మనం శ్రీరంగ నీతులు చెప్తే చాలా చండాలంగా ఉంటుంది అని అంటూ సుమిత్ర అయితే అనడంతో, సుమిత్ర నువ్వెందుకు అలా ఎమోషనల్ అవుతున్నావు అని అడుగుతూ ఉంటే, లేకపోతే ఏంటండి, దీప గురించి ఎందుకు అలా తప్పుగా మాట్లాడుతుంది అని అంటూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే ఇక దశరథ అయితే సుమిత్ర కూడా దీపకి తను సపోర్ట్ని ఇస్తుంది, అంటే ఇక దీపకి ఎటువంటి బాధ ఉండదు అని అనుకుంటూ ఉంటాడు దశరథ. దీప, ఇలాంటి వాళ్ళ మాటలు నువ్వేమీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. డాక్టర్ చెప్పినట్టు నీకు మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ నువ్వు తప్పకుండా తల్లివవుతావు. మా కార్తీక్ని నువ్వు తండ్రిని చేస్తావు, ఆ నమ్మకం నాకుంది అని అంటూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే ఇక సుమిత్ర అయితే ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఇక పారిజాతం వైపు కోపంగా చూస్తుంది. అప్పుడే పారిజాతం అయితే ఎప్పుడూ లేని ఆవేశం ఎందుకు సుమిత్రకి వచ్చింది? ఎందుకు సుమిత్ర అంతలా నా మీద కోపాన్ని చూపిస్తుంది అని అనుకుంటూ ఉంటుంది. పారిజాతం ఏమైందమ్మకి? ఎప్పుడూ లేనిది అంతలా తన పారిజాతం గారి మీద కోపాన్ని ప్రదర్శించింది అని అనుకుంటూ ఉంటుంది. దీప కూడా తర్వాత ఇక పారిజాతం దగ్గరికి వచ్చి కార్తీక్ అయితే అంటూ ఉంటాడు, విన్నావు కదా పారు, అసలు ఇది పరాభవనామ సంవత్సరం కాబట్టి నోరు అదుపులో పెట్టుకొని ఉండాలి, లేకపోతే ఇలా పరాభవాలు తప్పవు అని అంటూ ఉంటాడు కార్తీక్. ఇక ఆ మాట విని పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.